హాయ్ అండి. ఈ కథ నచ్చితే తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కథలోకి వెళ్దాం. ఆలోచిస్తూ తల్లిని అలాగే వెనక్కి వాల్చాడు శ్రీకాంత్. ఇంతలో తన ఫోన్ రింగ్ అవటంతో చెప్పు రేఖ, ఏం చెప్పను, అందరికీ దూరంగా ఒంటరిగా వచ్చేసావు. కనీసం నీకు గుర్తు రాలేదా? రేఖ, ఎందుకు శ్రీకాంత్, ఇప్పటికి కూడా నువ్వు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నీ పిల్లలు నా పిల్లలు కాదా? శ్రీకాంత్ ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూశాడు. ఆమె నుంచి ఎటువంటి మాటలు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆశ్చర్యపోకు శ్రీకాంత్, నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది నువ్వే అని అనుకున్నా, కానీ నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నా కల్చర్ వేరు నాకు తెలుసు, కానీ పిల్లల విషయంలో ఏ ఆడదాని మనసైనా తల్లిగానే మారుతుంది. నీ పిల్లల్ని సరిగా చూడలేనని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు మాత్రం నువ్వు నా భర్తవి. అభి, పార్దు నా పిల్లలు. నేను అనుకుంటున్నాను, తల్లి ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు కదా. నీ పిల్లలకు పెంచిన ప్రేమ కాదు, తల్లి ప్రేమ నేను ఇస్తాను. రేఖ, నువ్వేనా మాట్లాడుతుంటుంటే? అవును, నేనే మాట్లాడుతున్నాను. ఈ డబ్బు, హోదా ఇవన్నీ నాకొద్దు. శ్రీ, నువ్వు మన పిల్లల్ని ప్రేమ ఇవి చాలు నాకు. నా మాట విను. అందరికీ దూరంగా వచ్చేసావు కదా, ఇకపై మనం కొత్త జీవితం మొదలు పెడదాం. ఏమంటావు? రేఖ మాటలకి శ్రీకాంత్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాడు. మనసులో సంధ్య రూపం ఎప్పటికీ పోదు అని తన మనసుకు తెలుసు, కానీ బుద్ధి మాత్రం రేఖ కావాలని అంటున్నా మనసు మాత్రం సంధ్య ఏమైపోవాలి అంటూ తన మనసుని ఎటు కాకుండా ఉక్కిరి బిక్కిరి చేశాయి. నాకు తెలుసు నువ్వు సంధ్యని ఎంతగా ప్రేమించావో. పైకి ఏదో తనతో కోపంగా మాట్లాడి వదులుకున్నావు, కానీ తన ప్రేమ నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవని. సంధ్య చూసుకున్నంత బాగా నేను చూసుకోలేనని నువ్వు అనుకోవచ్చు, కానీ ఒక్కటి శ్రీ, నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రేమే నా ఊపిరి. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి సాయంత్రం బట్టలు సర్దుకొని నా దగ్గరికి వచ్చాయి. రేఖ ఆనందానికి అవధుల్లేవు. కంట్లో జలపాతం చెంపల మీద జారుతున్నాయి. శ్రీ, నిజమేనా నువ్వు చెప్తుంది? నాకు మాటలు రావటం లేదు అంటూ ఎంతో సంతోషంగా చెప్పింది. ఆ మాటల్లో సంతోషం చూసిన శ్రీకాంత్ పెదవులపై చిన్న నవ్వు. నిజమే, వచ్చేయి, కొత్త జీవితం మొదలు పెడదాం. కానీ ఒక్కటి రేఖ, నా పిల్లల్ని మాత్రం బాగా చూసుకోవాలి, లేదంటే నీకు కూడా దూరం అవుతాను. అన్ని విషయంలో నేను కాంప్రమైజ్ అవుతాను, కానీ పిల్లల విషయంలో మాత్రం నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ముక్కుసూటిగా చెప్తున్నాను, నాకు పిల్లలే ప్రపంచం. ఏమాత్రం నీ కారణంగా పిల్లలు ఏడ్చినా బాధపడినా నా మాటలకి నీ మనసు బాధపడుతుంది. కాబట్టి అన్నీ ఆలోచించుకొని నీకు ఇష్టమైతే సాయంత్రం ఇంటికి రా, లేదంటే ఇవేమైనా ఆఖరి మాటలు. నీ గురించి నాకు తెలీదా శ్రీ? డబ్బు, పిల్లలు ఇవే నీ ప్రపంచం. నీ ప్రపంచాన్ని నేను ప్రాణం కంటే ఎక్కువగా చూస్తాను అంటాను అంటూ సంతోషంగా ఫోన్ కట్ చేసింది. శ్రీకాంత్ ఫోన్ కట్ చేసి ఎదురుగా ఉన్న అభి వైపు చూశాడు. ఏంటి నాన్న ఇలా వచ్చావు? తమ్ముడేడి? ఫోన్ ఎవరు చేశారు నాన్న? అమ్మ కోసం ఏమైనా తెలిసిందా? అభి, నిజం చెప్పాను కదా, అమ్మ ఎప్పటికీ తిరిగి రాదు. అర్థం చేసుకున్నానా? ఈ ఇల్లు, తమ్ముడు, నువ్వు, నేను, ఇదే మన ప్రపంచం అంటూ అభి తల్లి మరి పైకి లేచి అభినెత్తుకున్న నా మీద కోపంగా ఉందా? తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. లేదు నాన్న, కోపంగా లేదు, బాధగా ఉంది. అంత మంచి కుటుంబాన్ని, అమ్మ ప్రేమని, తాతయ్యని, నానమ్మ ప్రేమని అందరినీ విడిచి ఏకాకిలా ఒంటరిగా బ్రతకడం అంటే బాధగా ఉంది నాన్న అంటూ ఏటో చూశాడు. అభి మాటలకి శ్రీకాంత్కి ఒక్క క్షణం చెప్పుతో కొట్టినట్లయింది, కానీ డబ్బు పిచ్చి ముందు అభి మాటలు లైట్ తీసుకున్నాడు. ఆహా, ముందు అలానే అనిపిస్తుంది అభి. ఒంటరిగా కానీ డబ్బుంటే మనం వద్దనుకున్న రిలేషన్స్ మళ్ళీ మన చుట్టూ తిరుగుతాయి. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు, కానీ పెద్దయ్యాక నీకు బాగా అర్థమవుతుంది అంటూ అభిని లోపల తీసుకుని వెళ్ళాడు. వదిన, కొంచెం భోజనం చేయి వదిన. రాత్రి నుంచి ఏం తినకుండా ఇలానే నేల మీద కూర్చున్నావు. తిను వదిన. తప్పు చేసింది వాడైతే నువ్వెందుకు వదిన శిక్ష అనుభవిస్తున్నావు? సంధ్య ఏం మాట్లాడలేదు. అలానే శూన్యంలోకి చూసింది. సంధ్య భుజంపై చేయి వేసి, నాకు తెలుసు వదిన, నీ ఆరాటం అంతా పిల్లల కోసమని. నాన్న వెళ్ళారు కదా అన్నయ్యతో మాట్లాడడానికి. ఖచ్చితంగా పిల్లల్ని తీసుకొని వస్తాడు. నిజంగానా? ఎంతో ఆశగా అడిగింది సంధ్య. దివ్య నవ్వి, వదిన, పిల్లలు లేకుండా అసలు ఉండలేరు. పార్థు విషయం పక్కన పెడితే
అభి నువ్వు లేకుండా అస్సలు ఉండలేడు. ఇప్పుడు పిల్లలు వస్తే చూసుకోవాలి కదా, కనీసం వాళ్ళ కోసమైనా భోజనం చేయి. అవునత్తా, భోజనం చేయి, లేదంటే అభి మామయ్య నిన్ను నిజంగా తిడతాడు అంటూ తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసి మరీ చెప్పింది జాను. నీకెలా తెలుసు జాను అభి బావ అత్తని తిడతాడు అని? అమ్మా, ఒకసారి నువ్వు అత్తతో ఫోన్ మాట్లాడుతుంటే అభి మామయ్య ఏమన్నాడో తెలుసా? భోజనం చేయకుండా ఫోన్ మాట్లాడితే నేను అసలు నీతో మాట్లాడినమ్మా అంటూ అత్తని కసరాడు. ఆ రోజు అభి మామయ్య మాటలకి నువ్వు అత్త ఇంకా నాన్న కూడా నవ్వారు కదా, నాకు గుర్తుంది అంటూ అమాయకంగా చెప్పింది జాను. దివ్య బాధగా నవ్వి, అభి మామయ్య కాదు అమ్మా, బావా అని పిలవాలి. నాకు మామయ్య అలవాటు అయిపోయిందమ్మా, బావా అనే పదం అలవాట్లేదు. అత్త భోజనం చేయి అంటూ బ్రతిమలాడింది జాను. ఇంతలో అరవి నువ్వు గట్టిగా వినిపించడంతో జాను అరవితో ఆడుకోవటానికి బయటికి వెళ్ళింది. వదిన ఇంకా ఇలా నేడుస్తావా అంటూ దివ్య ఏదో అంటుంటే ఇంతలో జయంతి మాటలు వినిపించాయి. వచ్చేసారా, మీకోసమే ఎదురు చూస్తున్నానండి, పిల్లలేరి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది జయంతి. జయచంద్ర బాధిగా అలానే చైర్లో కూర్చొని తలను వెనక్కి వాల్చాడు. జయంతి ఒడిలో ఉన్న అరవి కేరింతలు కొడుతూ జయచంద్ర ఒడిలోకి పాక్కుంటూ వెళ్ళి వచ్చేరాని మాటలతో తాత అంటూ తన చిట్టి చిట్టి చేతులతో జయచంద్ర ముఖంపై చేతులు వేసింది. కన్నులు తెరిచి మనవరాలి ముఖం కనిపిస్తున్నా ఆ బోసి నవ్వు చూసగానే మనసులో ఉన్న భారం తొలగి అరవిని గుండెలుగా హత్తుకుని వెన్ను నిమురుతూ జయంతి, ఏంటండి అమ్మాయికి చెప్పు బట్టలు సర్దుకోమని, అలాగే సంధ్యకు కూడా. ఏంటండి మీరు అనేది? టైం లేదు, బయట పెద్ద వ్యాన్ కూడా ఉంది, సామాను తీయటానికి 2 పని వాళ్ళు వస్తారు, ఈలోపు బట్టలు సర్దుకోండి. మామయ్య మాటలు చెవికి చేరగానే సంధ్య పరుగులాంటి నడకతో మామయ్య పిల్లలు ఎక్కడా, బయట ఉన్నారా అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళబోతుంటే సంధ్య ఒకసారి డ్రామా, ఏమైంది మామయ్య, పిల్లలు ఏరి, పొద్దుటి నుంచి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నానంటూ పిల్లల కోసం చుట్టూ చూసింది. అయినా అభి పార్దు కనిపించకపోయేసరికి మామయ్య అంటూ బాధగా పిలిచింది. నన్ను క్షమించమ్మా, వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను మామయ్య. అప్పుడే బయట నుంచి వచ్చిన దివ్య తండ్రి వైపు చూసింది. అవునమ్మా, వాడు ఎంతగా మారిపోయాడంటే పిల్లల్ని తీసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. ఫోన్ చేసి ఇకపై తనని డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు. వాడి కోసం నువ్వు ఇంకా బాధపడి కూర్చుని ఏం లాభం లేదు, ఎందుకంటే పిల్లలు కూడా మనకి దూరం అయ్యారు. సంధ్య అలానే చూసింది కానీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. సంధ్యని చూసిన దివ్యకి భయం వేసింది. వదినా, భయపడకు దివ్య, నిన్ను చూస్తే ధైర్యం తెచ్చుకున్నాను. బాధను ఇకపై నీతో పాటు నేను అలవాటు చేసుకోవాలి కానీ అభి అంటూ దుఃఖం ఆపుకొని, నాకు నమ్మకం ఉంది మామయ్య, నా పెద్ద కొడుకు ఆయన మనసు మారుస్తాడని, జరిగింది మంచికే అనుకుంటానంటూ ఏడుస్తూ తలదించుకుంది. నాకు తెలుసు మా పైకి ఏదో అలా అంటున్నావు కానీ పిల్లలు లేకపోతే తల్లి మనసు ఎలా ఉంటుందో. ముందు మీరు బట్టలు సర్దుకోండి, ఇల్లు ఖాళీ చేయాలి. దివ్య ఆశ్చర్యంగా, ఇల్లు ఖాళీ చేయటం ఏంటి నాన్న, ఇక్కడే ఉంటే నీ భర్త జ్ఞాపకాలతో నువ్వు సంధ్య వాడి ప్రేమని పిల్లల్ని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటారు. అరవి జానుల భవిష్యత్తు కోసమైనా ఇల్లు మారాలి. నువ్వే కదా అన్నావు పిల్లల్ని బాగా చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలని. నువ్వు ఇలానే ఇంట్లో ఉంటే శ్రీని తలుచుకొని బాధపడుతూ కూర్చుంటావు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. జయంతి, నువ్వే కోడలికి మన అబ్బాయికి సర్ది చెప్పు, మన అమ్మాయికి సర్ది చెప్పు, నేను డ్రైవర్తో మాట్లాడొస్తాను. వద్దు నాన్న, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నావు నేను అర్థం చేసుకోగలను కానీ ఈ ఇల్లు అంటూ ఉబికొస్తున్న కన్నీరు ఆపుకొని పదండి నాన్న, టైం అవుతుంది, వదినా దా అంటూ సంధ్య చేతిని పట్టుకుని రూమ్కి తీసుకెళ్ళింది. దివ్య, ఇల్లు విడిచి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా, అయినా ఎందుకు ఒప్పుకున్నావు? శ్రీనుకు మాట ఇచ్చాను వదినా, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అని, మరి తన మాట నేను నిలబెట్టాలి కదా అంటూ చేతిలో ఉన్న శ్రీను ఫోటో గుండెలు కత్తుకుని, నా ప్రేమే నన్ను నడిపిస్తుంది వదినా, వెళ్దామా? దివ్య మొండితనం బాధను చూసిన సంధ్య ఏం మాట్లాడలేక నవ్వు ఊరుకుంది. నువ్వు ఒంటరిగా బ్రతకలేవు దివ్య, ఎందుకంటే నీకు కొండంత ప్రేమని ధైర్యాన్ని నీ భర్త నీకు ఇచ్చాడు కానీ నా భర్త నన్నే ఏకాకిం చేశాడు అనుకుంది. అన్నయ్య, ఆకలేస్తుంది, అసలు అమ్మకి ఏమైంది అన్నయ్య,
ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, కనీసం నాకు ఫుడ్ కూడా పెట్టలేదు అంటూ అభి దగ్గర నించుని సీరియస్గా చూశాడు భారతు. విండో బయటికి చేరబడి బయట ఉన్న పూల మొక్కల వైపు చూస్తున్నాడు. అన్నయ్య అంటూ గట్టిగా అరిచాడు భారతు. ఆలోచన నుంచి తేరుకొని ఏంట్రా అంటూ ప్రేమగా తమ్ముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అసలు ఏంటన్నయ్య నువ్వు పిలిచినా పలకటం లేదు, ఏమైంది? ఏం కాలేదు చెప్పు, ఏం కావాలి? ఆకలిస్తుందన్నయ్య. అసలు అమ్మ ఏది? అమ్మ మీద నాకు చాలా కోపంగా ఉంది. పొద్దున్న నుంచి ఇంటికి రాలేదు, నాకు ఫుడ్ కూడా పెట్టలేదు. ఎక్కడుందమ్మా? ఎప్పుడు వస్తుంది? నాకు ఎవరు తినిపిస్తారు అన్నం? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు భారతు. ప్రేమగా తమ్ముడు తలనిమిరి అమ్మ వస్తుంది కానీ టైం పడుతుంది. నీకు అన్నయ్య ఉన్నాడు కదా, భోజనం ఏంటి? నీకు సంబంధించిన ప్రతి పని అన్నయ్య చేస్తాడు. అమ్మ మీద అసలు కోపం తెచ్చుకోకు, సరేనా? నీ మాట అయితే ఖచ్చితంగా వింటానన్నయ్య అంటూ అభి మెడని చుట్టేశాడు. తమ్ముడు వెన్ను నిమురుతూ నువ్వు అన్నట్టుగానే నాన్న మనసుని తమ్ముడు మనసుని నేను మారుస్తానమ్మా. నీకు నాన్నకి మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. అంతేకాదు మామయ్య దూరం అయ్యి అత్త చాలా బాధపడుతుంది. 60 జానులకి మన ఆస్తిలో సగభాగం వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా. నీ కోరిక నేను నెరవేర్స్తానమ్మా. అందరినీ బాగా చూసుకుంటాను. నాన్నలో మార్పు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మార్చడానికి ప్రయత్నిస్తాను. తమ్ముడిని ప్రేమగా చూసుకుంటానంటూ కనులు మూసుకున్నాడు. తన తల్లి రూపం తలుచుకొని పార్దు చెప్పన్నయ్యా, పదనికి భోజనం తినిపిస్తానంటూ పార్దుని ఎత్తుకొని బయటికి వచ్చాడు. ఎదురుగా రేఖ శ్రీకాంత్లను చూసి అభి అలానే నిలబడిపోయాడు. పార్దు నవ్వుతూ నాన్న వచ్చేసారా? ఎవరావిడ? మీకు అమ్మలాంటిది నాన్న, మిమ్మల్ని చూసుకోవటానికి వచ్చింది. ఏం తెలియని పార్దు నవ్వుతూ రేఖ వైపు చూశాడు. అభి మాత్రం పార్దుని గుండెలు కత్తుకుని కోపంగా స్టెప్స్ దిగి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి పార్దుని టేబుల్ మీద కూర్చోబెట్టి ఫుడ్ ప్లేట్లో వడ్డిస్తుంటే అభి నీకెందుకు నాన్న శ్రమ? నేనున్నాను కదా, నువ్వు ఇక్కడ కూర్చో, నేను మీ ఇద్దరికి అన్నం తినిపిస్తానంటూ దగ్గరికి వచ్చింది. థ్యాంక్స్ ఆంటీ, కానీ మీరు తినిపించకండి. మా అమ్మ చేత తప్ప మరి ఇంకెవరితోనూ తినిపించుకునే అలవాటు మాకు లేదు. నాకు తెలుసు, కానీ ఇప్పుడు అమ్మ లేదు కదా నాన్న, అందుకే నేను కూడా అమ్మనే కదా మీకు తినిపిస్తానంటూ చొరవగా అభి చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుంది. అభి కామ్గా ఏం మాట్లాడకుండా తండ్రి వైపు ఒక చూపు చూసి నేరుగా తన రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. అభి చూపుకి శ్రీకాంత్ గుండె ఎవరో పిండేసినట్టు అయింది. రేఖ మాత్రం తన ప్రేమ మాటలతో పార్దుకి భోజనం తినిపిస్తూ శ్రీకాంత్కి బాధగా చూసింది. శ్రీకాంత్ ఇంకా ఏం మాట్లాడకుండా తన రూమ్కి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి. పార్దు రేఖకి బాగా అలవాటు పడ్డాడు. అభి మాత్రం ఎవరితోనూ కలవకుండా ఒంటరిగానే గడిపేవాడు. తన అమ్మ ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా ఎన్నో నిద్రలేని రాత్రులు ఏడ్చేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.